జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుసో తెలియకో పిఠాపురాన్ని ఎంచుకున్నారు. రోడ్లో తలపెట్టి రోకటి పోటుకు భయపడుతున్నట్లుగా జనసేన పరిస్థితి తయారైంది. పవన్ కళ్యాణ్ తనకు తానే పక్కలో బల్లాన్ని తయారు చేసుకున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు గెలుపు బాధ్యతల్ని అప్పగించిన పవన్ కళ్యాణ్ పై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. దీంతో తమ పరువు తీశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీడర్ అంటే తన వెంట అందరినీ నడిపించుకునేవారని, అందుకు విరుద్ధంగా మరో పార్టీకి చెందిన నాయకుడి దయపై పవన్ ఆధారపడడం ఏంటి అనే ప్రశ్న జనసేన నాయకులు కార్యకర్తల నుంచి వస్తుంది. పిఠాపురంలో తమ రాజకీయ ఉనికికి భంగం కలిగించిన పవన్ కళ్యాణ్ ను గెలిపించేందుకు మనస్ఫూర్తిగా వర్మ పని చేస్తారని అనుకోవడం అవివేకం అవుతుంది అనే చర్చ తెరపైకి వస్తుంది. ఇప్పటికే పిఠాపురంలో వర్మ అతని వెంట నడిచే కొద్ది మంది నాయకులు మాత్రమే పవన్ కు మద్దతు ఇస్తున్నట్లు షో చేస్తున్నారని జనసేన శ్రేణులు విమర్శిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడం లేదనే టాక్ వినిపిస్తుంది. వంగ గీత స్థానికురాలు కావడం, ఆమెకు మంచి పేరు ఉండడంతో వైసీపీ వైపు ఆకర్షితులవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇస్తున్న అతి ప్రాధాన్యాన్ని అలుసుగా తీసుకున్న వర్మ తమపై పెత్తనం చేసేందుకు యత్నిస్తున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. తన పార్టీ శ్రేణులతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేయడం పక్కన పెట్టి తామేం చేయాలో వర్మ ఆదేశించడం ఏంటి అనే నిలదీతలు జనసేన నుంచి ఎదురవుతున్నాయి. ఒకవేళ పవన్ ఓడిపోతే తాను చెప్పినట్లు జనసేన శ్రేణులు నడుచుకోలేదని నిందలు వేయడానికి వర్మ సిద్ధమవుతున్నారని విమర్శిస్తున్నారు. వర్మ తన పాలిట పక్కలో బల్లెమని పవన్ కళ్యాణ్ గుర్తించలేకపోతున్నారని జనసేన నేతలు వాపోతున్నారు. ఇలా అయితే రానున్న రోజుల్లో పవన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సొంత పార్టీ నుంచి హెచ్చరికలు రావడం గమనార్హం.